నా మీద నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందా? ఫుల్ కోపం. నాకు ఫుల్ కోపం ఇప్పుడు రాలే బిడ్డ. మందు తాగుతావా? మందు ఎప్పుడప్పుడు తాగుతా. నిజం చెప్పు. తాగుతా. బైక్ సౌండ్ వచ్చినా నేనే వస్తున్నానేమో అని చూసుకుంటా ఉంటాడు మా నాన్న ఇప్పుడు. హే గాయ్స్, హలో, వెల్కమ్ టు గోపాల్ షో. సో గాయ్స్, ఈరోజు ఏంటంటే ఎప్పుడు మా నాన్నని మీకు పరిచయం చేయలేదు కదా, మా అమ్మ నాన్నలని. సో మా నాన్న ప్రస్తుతం ఎక్కడున్నాడో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళేసి మా నాన్న ఏం చేస్తున్నాడో, మా నాన్న అక్కడ ఏం పని చేస్తున్నాడో అండ్ మీకు చూపిస్తా అంతా. అండ్ మా నాన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతా నా గురించి అండ్ ఫీల్ ఎట్లుందని చెప్పేసి. సో వెళ్దామా? సో గాయ్స్, ఈ వీడియో మీరు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వెళ్ళిపోదాం, ఓకేనా? అండ్ గాయ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది వీడియో. సో మిస్ అయితే అవ్వకండి అసలు, ఓకేనా? సో గాయ్స్, మనం ఎనర్జీకి కొబ్బరి బొండ అయితే తాగుతున్నాం, ఎందుకంటే నాకు బాగా జలుబు అయింది అండ్ మాట్లాడడానికి కూడా సరిగ్గా వస్తుంది. అక్క, కొబ్బరి బొండ 50 ఇవ్వండి, ఒకటి ఇవ్వండి. వాటర్ ఉంటాయా అక్క? ఫుల్ ఇవ్వండి. బాటిల్ ఎట్లా? 20 కదా? సరే, ఒక బాటిల్ ఇవ్వండి. బాటిల్ మా నాన్న కోసం ఒక బాటిల్ ఇవ్వండి అండ్ ఒకటి నాకు ఇవ్వండి. చెప్పు, కెమెరా ఇది. హాయ్ చెప్పు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అను. అయితే కొబ్బరి బొండ కూడా చాలా స్లోగా తాగాలి. వాటర్ కానీ కొబ్బరి బొండ కానీ చాలా మెల్లగా తాగితేనే అది బాడీకి ఇంకుతుంది మంచిగా. సో గైస్, మొత్తానికి మా నాన్న ఉన్న ప్లేస్కి అయితే వచ్చినాం మేము. ఏం చేస్తుండో ఫోన్ గెలుక్కుండా కూర్చున్నాడు మా నాన్న. ఎందుకు నవ్వు వస్తుంది? కొబ్బరి బొండాలు ఎప్పటికి వాటర్కి వెళ్తా. కొబ్బరి బొండ నీళ్ళు అంటే వాటర్ అనుకున్నారంట మా నాన్న. తాగినాను. అది క్వశ్చన్ కొన్ని
చూసుకుంటే కూడా కోపం వచ్చేదా? ఒకళ్ళొకళ్ళ ముఖం దిక్కుసుకోవడానే పోయేది అప్పుడు. అవునా? అయితే నువ్వు ఒక స్టోరీ చెప్పినావు కదా నాకు, ఏంటంటే అది మమ్మీ చిన్నప్పుడు నువ్వు చూడడానికి వెళ్తే ఏదో ఉప్పు ఎక్కువ వేసేసింది దీంట్లోని. అంటే ఇష్టం లేదని చెప్పి నేను ఇంకా ఆడికి మా ఇంటికి రాకూడదు అని చెప్పి ఇంకా నేను పోయినప్పుడు ఏం చేసింది, పప్పులు అంటే ఉప్పు ఎక్కువ వేసింది మొత్తం ఉప్పు వేసింది. ఉప్పు వేసి ఇంకా రొట్టెలు కట్టిస్తే ఆ రొట్టెలు పోయి నేను అక్కడ పోయిన ఏట్లకు అడవిలకు ఏట్లకు పోయేటప్పుడు పోయి ఆ నీళ్ళ కాడ పోయి వదిలేసి చూస్తేనే అంతా కషం ఆ కషం అంతా తినలేక ఇంకా అట్లా ఏట్ల పారేసిన పారేసి ఆ బెస్తుల కాడ ఆ చేప కూర అవి వండుకొని వాళ్ళ కాడ ఆడుకొని తిని ఏరు దాటిపోయినా మాచర్ల. అప్పుడు నీకు అనిపించిందా ఈమెకి ఇష్టం లేదేమో? అనిపించింది అంటే ఇంకా అట్లా నా మతిలో అనుకున్నా. ఇంకా ఇప్పుడు నా వీడియోస్ చూస్తావు కదా నాన్న యూట్యూబ్లో, ఎట్లా చూస్తావు నీకు చదువు రాదు కదా, ఎట్లా కొట్టి చూస్తావు? ఇట్లా కొడతా, ఇట్లా కొట్టి ఇట్లా కొడతా. యూట్యూబ్కి వెళ్తావు, వెళ్ళి ఇగో ఇట్లా చూస్తా. అంటే రెగ్యులర్గా మా వీడియోసే చూస్తుంటావు కాబట్టి నీకు వచ్చేస్తుంది. ఒకవేళ గోపాల్ వీడియోస్ అని కొట్టాలనుకున్నావు అంటే ఎట్లా? గోపాల్ వీడియో సీరియల్ ఎమ్మడి కొడితే వస్తూనే ఉంటుంది అది. అంతేనా? పక్కన వస్తూనే ఉంటుంది. అదే మా వీడియో అట్లా చూస్తావు అన్నమాట. రెగ్యులర్గా నా వీడియోసే చూస్తుంటాడు కాబట్టి నువ్వు నా వీడియోసే చూస్తావా, షాలిని వీడియోస్ కూడా చూస్తావా? షాలిని వీడియోస్ చూస్తా, నీ వీడియోస్ చూస్తా. షాలిని ఇప్పుడు ఇక్కడ లేదు కదా నాన్న? లేదు, బయట దేశం పోయింది కదా. ఎవరెవరు చూస్తావు? శంకర్, వినయ్ కుయ్య ఆయనది, శంకర్ది, గోపాల్, శాలిని అవి చూస్తా ఎప్పుడు. ఇంకేం చూడవు? శ్రీకాంత్ చూడవా? శ్రీకాంత్ అవి పెద్దగా నేను పట్టించుకోను. చూడు అది రానే రాదు, అది శ్రీకాంత్ రాదా? అయితే నువ్వు శ్రీకాంత్ అని కొట్టు, వాడు కూడా నీ కొడుకే కదా. మందు తాగుతావా? మందు ఎప్పుడప్పుడు తాత మన చలి పెట్టినప్పుడు. నిజం చెప్పు. తాగుతా. ఏ మందు తాగుతావు? బాటిల్ తెచ్చిస్తా కదా నాన్న, నేను ఇప్పుడు తెచ్చిస్తావు. ఏ మందు అది తెలుసా? అదా మొన్న గోవా పోయినప్పుడు కూడా ఒక బాటిల్ తెచ్చిన, అది 2 రోజుల్లో ఖతం చేసిన. సో నాన్న నాకు గుర్తుంది, నువ్వు కొట్టినావు ఒకసారి, నన్ను చెల్లిని ఇద్దరిని కొట్టినావు. ఎందుకు కొట్టినావు చెప్పు? ఎందుకంటే కూర తెచ్చిన ఇంట్లో పెట్టినా. ఏం కూర? ఏట కూర, మటన్ పెట్టి నేను పోయి వచ్చేటానికి అన్ని కుక్కలు తిన్నాయి. కొడితే నాకు ఇక్కడ రక్తం వచ్చింది కదా చెవులో, ఇది సగం చినిగిపోయింది, అంత గట్టి కొట్టిన మా నాన్న. అప్పుడు నేను ఊర్లోకి పారిపోయినా. ఇంకొక విషయం చెప్పాలి గాయస్, మా నాన్న మేము ఇక్కడ కాలనీలో ఉంటాం అన్నట్లు, చిన్న కాలనీలో. సో అక్కడ నేను వస్తున్నాను 1 గంట ముందు చెప్పినా అనుకో, ఇంటి ముందే నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఎందుకు ఎదురు చూస్తావు నాన్న? నా కొడుకు వస్తాడేమో అని ఎదురు చూస్తాడు. ఏదైనా బైక్ వచ్చినా సరే బయట చూసుకుంటూ ఉంటా. ఏ బైక్ సౌండ్ వస్తే నా కొడుకు వస్తున్నాడని చూస్తా. బైక్ సౌండ్ వచ్చినా నేనే వస్తున్నానేమో అని చూసుకుంటా ఉంటాడు మా నాన్న. ఇప్పుడు ఎంత కోట అన్న